హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 4th జోన్ అండర్లో స్టాఫ్ నర్స్ పోస్టులకి అప్లై చేసుకున్న వాళ్ళకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. వాటి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు వెబ్సైట్లో ఫిబ్రవరి 18 తారీఖున అయితే పెట్టడం జరిగింది. ఈ లిస్ట్లో ఏమైనా మీ డీటెయిల్కి సంబంధించి మిస్టేక్స్ ఉన్నా సరే, మీ మార్క్స్ అనేవి యాడ్ అవ్వకపోయినా, అలాగే రీమార్క్స్లో మీ పేరు పక్కన ఏమైనా సర్టిఫికేట్స్ యాడ్ చేయలేదు అని రిమార్క్ వచ్చినా సరే మీరు ఆబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ ఆబ్జెక్షన్స్ ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 22 వరకు అయితే తీసుకుంటున్నారు. ఆబ్జెక్షన్స్ అన్ని పరిశీలించి 28వ తారీఖున ఫైనల్ మెరిట్ లిస్ట్ మీద రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఆబ్జెక్షన్స్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకుందాము. ఎవరైతే ఆబ్జెక్షన్ అనేది ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు బై పర్సన్ ఆర్డీ ఆఫీస్కి అయితే వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని 22వ తారీఖు లోపే సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఆబ్జెక్షన్స్ అన్ని తీసుకొనబడవు. కోవిడ్ మార్క్స్ ఉండి కూడా మార్క్స్ యాడ్ అవ్వని వాళ్ళు ఆబ్జెక్షన్ ఫామ్తో పాటు కోవిడ్ డ్యూటీ చేసిన పీరియడ్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా సబ్మిట్ చేయాలి. అప్పుడు వాళ్ళు మీకు శాలరీ పడింది లేదా వెరిఫికేషన్ చేసి మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయినా కూడా కౌన్సిలింగ్ టైంలో ఈ బ్యాంక్ స్టేట్మెంట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గ్రీవెన్స్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాము. ఈ గ్రీవెన్స్ పెర్ఫార్మా అనేది ఈ లిస్ట్లోనే ఇవ్వడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్లికెంట్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అడిగారు. మీ నేము మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ పోస్ట్ నేమ్ స్టాఫ్ నర్స్. అప్లికేషన్ నెంబర్ అని లిస్ట్లో మీ పేరు పక్కనే ఉంటుంది, దాన్ని ఇవ్వండి. మెరిట్ నెంబర్ కూడా అప్లికేషన్ నెంబర్ పక్కనే ఉంది. నెక్స్ట్ ఆబ్జెక్షన్స్. మెరిట్ లిస్ట్లో మీ పేరు పక్కన రిమార్క్స్లో ఏమైనా రిమార్క్ వచ్చినట్లయితే ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది ఆబ్జెక్షన్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ రిమార్క్స్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నాట్ ఎంక్లోజ్ అని వచ్చినట్లయితే దాని అర్థం ఏంటంటే మీరు అప్లికేషన్తో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదని అర్థం. సో ఇప్పుడు మీరు సబ్మిట్ చేయాలి. సర్టిఫికేట్స్ ఎన్క్లోడ్స్ దగ్గర రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని పెట్టి ఈ ఆబ్జెక్షన్ ఫామ్తో పాటు మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ దానికి అటాచ్ చేసి ఆర్డీ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. లాస్ట్లో మీరు సిగ్నేచర్ చేసినట్లయితే ఆబ్జెక్షన్ ఫామ్ కంప్లీట్ అవుతుంది. ఒకసారి మెరిట్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఈ 2 పారామీటర్ని బేస్ చేసుకుని తయారు చేశారు. ఫస్ట్ది నర్సింగ్లో వచ్చిన మార్క్స్, నెక్స్ట్ గవర్నమెంట్లో ఉన్న సర్వీస్ వెయిటేజ్. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ మెరిట్ లిస్ట్ని తయారు చేశారు. ఇప్పుడు ఈ మెరిట్ లిస్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం మీరు క్రోమ్లో cfw.ap.nic.in అనే వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఈ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదండి వీడియో. మీకు అర్థమైన వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.